హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ రాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో ఒక మల్టీపర్పస్ డ్రింక్ని అయితే చూపిస్తాను. ఇది వెయిట్ లాస్కి అండ్ ఇమ్యూన్ బూస్టింగ్కి, హెయిర్ గ్రోత్కి, అదేవిధంగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ హెయిర్ని థిక్గా స్ట్రాంగ్గా కూడా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఎన్ని మల్టీపర్పస్ ఉన్న జ్యూస్ ఏంటి తెలుసుకోవాలందా? వీడియోలోకి వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఆమ్లా నెల్లికాయ, పెద్ద సైజు నెల్లికాయలు ఉంటాయి కదా, 6 నెల్లికాయలు కాకుండా ఈ పెద్ద సైజు నెల్లికాయలు ఒక 5 తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు ఈ నెల్లికాయల్ని మనము వీలైనంత వరకు మీడియం సైజెస్లో కట్ చేసుకుందాం. నెల్లికాయ మోస్ట్లీ ఎలా కట్ చేస్తారు, ఇలా కట్ చేస్తారు కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేశారు అంటే మీకు సీడ్తో పాటు పల్ప్ అన్నది చాలా వేస్ట్ అయిపోతుంది. ఇలా కాకుండా నెల్లికాయని ఎలా కట్ చేయాలో చూపిస్తా. ఓకే, చూడండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత పల్ప్ అన్నది ఎంత మిగిలిపోయిందో సీడ్తో పాటు ఇలా ఉంటుంది. సో ఇలా కాకుండా నేను మీకు ఒక మంచి ఈజీ మెథడ్ చూపిస్తాను. ఓకేనా, కటింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లైన్స్గా ఉంటుంది కదా, దాని మీదకి రెండుగా కట్ చేసేసుకొని 2 లైన్స్ మీద ఇలా జస్ట్ ఇలా బ్యాక్కి ట్విస్ట్ చేయండి, అంతే వచ్చేస్తుంది. ఇప్పుడు సీడ్కి చూడండి ఏమాత్రం పల్ప్ అన్నది ఉందా అని, అస్సలు లేదు కదా. ఇదే విధంగానే అన్నీ కొంచెం ఇలాగా ఘాట్ పట్టేసుకొని ఇలా సైడ్కి ట్విస్ట్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా నెల్లికాయ అనేది మీరు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి మొత్తం 4 నెల్లికాయలను అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించా కదా మీడియం సైజ్ నెల్లికాయ, ఆ సైజు ఉంటే 4 తీసుకోండి, పెద్ద సైజు అయితే ఒక 2 తీసుకోండి చాలు. ఆమ్లా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు తెలియనిదేం కాదు. ఆమ్లా వచ్చేసి మీకు స్టమక్లో ఏదైనా పుండున్నా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తగ్గించడానికి. అండ్ మీ హార్ట్ని చాలా హెల్తీగా ఉంచుతుంది. ఇంకా హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ ఇమ్యూనిటీ కూడా ఒక మంచి ఫ్రూట్ ఏదైనా ఉందా అంటే నెల్లికాయ అనే చెప్పచ్చు కదా. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక 2 సైజ్, పెద్ద సైజ్ నెల్లికాయ అయితే 2 సైజు ఉన్నాయి అన్ని పీసెస్ తీసుకోండి. లేదు చిన్న సైజ్ అయితే 4 చెప్పా కదా. ఇప్పుడైతే నెల్లికాయ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పెప్పర్ పౌడర్ ప్రిఫర్ చేయకండి, పెప్పరే ఇలాగే తీసుకోండి. ఓకేనా, ఒక 15 to 20 నెంబర్ తీసుకోండి. ఇది నేను ఒక గ్లాస్కి మాత్రమే క్వాంటిటీ చెప్తున్నాను. జీలకర్ర కూడా 1/2 టేబుల్ స్పూన్లోకి ఇంకా అంటే 1/4 టేబుల్ స్పూన్ చాలు. సాల్ట్ కూడా అదే విధంగానే కొంచెం వేసుకోండి చాలు. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఏంటంటే కరివేపాకు. కర్రీ లీవ్స్ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకు ఆకులు అలా తీసేసుకొని వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసేసుకోండి. ఓకేనా, కరివేపాకు అన్నది మీ హెయిర్ని బాగా థిక్గా అండ్ బ్లాక్ కలర్లో రావడానికి హెల్ప్ చేస్తుందండి. సో కరివేపాకుని ఒక రెమ్మ కరివేపాకు ఫ్రెష్గా ఉండే లీవ్సే ప్రిఫర్ చేయండి. ఓకేనా, నీట్గా దీన్ని ఒకసారి వాష్ చేసేసుకొని ఈ లీవ్స్ కూడా ఇందులోకి వేసేసుకోవడమే. నెక్స్ట్ మనకు కావాల్సినవి అయితే ఇవే. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకొని మీకు నచ్చితే అప్పటికప్పుడు మిక్సీకి పట్టించేసుకోవచ్చు, బ్లెండ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 5 minutes అలాగే వదిలేసేయండి. ఈ వాటర్లోకి ఆమ్లా ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతుందన్నమాట. అప్పుడు మీరు బ్లెండ్ చేసుకొని తాగితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మొత్తాన్ని మిక్స్ చేసి జస్ట్ ఒక 5 minutes పాటు అలాగే వదిలేసేయండి. ఇప్పుడు దీని వాటర్ కన్సిస్టెన్సీ చూడండి, వాటర్ కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా. ఈ స్టేజ్లో కరెక్ట్గా ఇప్పుడు మనం బ్లెండ్ చేసేసుకుందాం. అంతా బ్లెండ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మీరు ఇలాగే డైరెక్ట్గా తాగొచ్చు, లేదు అనుకుంటే నీట్గా ఫిల్టర్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఫిల్టర్ చేసుకొని తాగుతాను. ఇప్పుడు ఒక వెజల్ తీసుకొని లేదా ఒక కప్ తీసుకొని ఇలాగా క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్, దీంతో మనం ఫిల్టర్ చేసుకుందాం. లేదు మీరు కనుక నార్మల్ టీ ఫిల్టర్ లేదు స్పూన్లో బ్రష్ చేయడం ఇలా కనుక చేశారనుకోండి అంత ఈజీగా అవ్వదు మీకు. సో ఫస్ట్ అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇందులోకి మొత్తం జ్యూస్ వేసేసుకోండి. చూడండి, స్పూన్లో బ్రష్ చేస్తున్నా ఏమంత ఈజీగా జ్యూస్ అనేది బయటకు వచ్చేసేది. లేదు మీరు హ్యాండ్తో ప్రెస్ చేసి మీరు జ్యూస్ అంతా బయటకు తీసేస్తా అంటారా, చూపిస్తా ఒక్కసారి చూడండి. చూడండి, మీరు ఎంత ప్రెస్ చేస్తున్నా జ్యూస్ అన్నది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ పల్ప్లోనే లిక్విడ్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీరు ఎంత క్రష్ చేసినా మీకు జ్యూస్ క్వాంటిటీ అలాగే ఉంటుంది. సో మీరు అంత స్ట్రెస్ తీసుకోకుండా అందుకే చెప్తున్నాను. ఒక
కాటన్ క్లాత్ తీసేసుకొని అందులోకి వేసేసుకొని అలాగ ప్రెస్ చేసేసుకున్నారనుకోండి, ఈజీగా వాటర్ అన్నది నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం జ్యూస్ అంతా బయటకొచ్చేసే విధంగా హ్యాండ్‌తో గట్టిగా ప్రెస్ చేసేసుకోండి. అంతే, మన జ్యూస్ మొత్తం రెడీగా ఉందనమాట ఒక కప్‌లో అయితే. అంతేనండి, మన ఆమ్లా జ్యూస్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది, నచ్చిందా? ఇదైతే డైలీ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మార్నింగ్ లేసిందే తాగడానికి ట్రై చేయండి. ఓకేనా? అప్పటికి మీకు అవ్వలేదు, మేము బిజీగా ఉంటామంటే వీక్లీ ట్వైస్ అన్నా ట్రై చేయండి. ఓకే. వాటర్‌ని అంతా నీట్‌గా క్లాత్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలన్నా కదా! చూడండి పౌడర్ అనేది ఎంత ఈజీగా బయటికి వచ్చేసిందో. అందుకే వడకట్టేది కాకుండా క్లాత్‌ని ప్రిఫర్ చేయండి. ఓకేనా? అంతే, మన హెల్తీ అండ్ ఎనర్జిటిక్ అండ్ ఇమ్యూన్ బూస్టింగ్ ఆమ్లా జ్యూస్ రెడీ. మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. టేస్ట్ గురించే కదా! టేస్ట్ అయితే ఒక్కసారి తాగారు అంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఒక మంచి అమృతం ఫ్లేవర్‌లా ఉంటుందసలు. చాలా మంచి టేస్ట్. పులుపుగా ఉండదు, చేదుగా కూడా ఉండదు. మనం మసాలా అంతా వేసాం కదా పెప్పు, సూపర్బ్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఓకే. బాయ్.